రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చు. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పున ఈ దేశం యొక్క వెడల్పును దానిలో సంచరించుము, దాంట్లో నడువు సంచరించు, అది నీకు ఇచ్చేది నేను అబ్రహాముతో చెప్పాను. ఎక్కడ దాకా పరిగెత్తుతావో అబ్రహాము నీ ఓపిక నడువు, అంత వెడల్పు అంత పొడువు నీకు ఇచ్చేస్తాను. ఈ దేశం అడుగు పెట్టే స్థలం లేదండి అబ్రహాము గారికి. ఇక్కడే ఉన్నాడు దేవుడు, నువ్వు సంచరించు. వెడల్పు ఎంత కావాలి దేశంలో నీకు? ఎంత వెడల్పు కావాలి, ఎంత పొడవు కావాలి? నడువు, నువ్వు ఎంత దూరం నడుస్తావు నడువు, అక్కడ ఆగు దేవాలు, అక్కడ చాలు దేవాను, అక్కడ దాకా ఇచ్చేస్తాను నీకు ఈ దేశం. అడుగు స్థలం లేదండి. మనము ఎంత విధేయం అవుతామో ప్రపంచంలో దేవుడు మిమ్మల్ని అంత గొప్పగా వాడుకుంటాడు. మా సేవకులు, మా పాస్టర్ గారి పేరు యేసుపాదం గారు, ఘనంగా చెప్పగలుగుతారు. మా పాస్టర్ గారు మా తమ్ముడికి నాకు ఇలా ఒక గీత గీసి అది దాటద్దు అన్నాడు అనుకోండి. గీత అవతల మా అమ్మ మా నాన్న ఉన్నారు, గీతలో ఎవరు లేదు, మీ అర్థమే ఉన్నాడు. అది దాటి మీ అమ్మ దగ్గర నా దగ్గర వెళ్ళొద్దు అన్నారు అనుకో, పాస్టర్ వెళ్ళొద్దు అన్నారు అనుకోండి, మేము వెళ్ళమండి. మాకు అలా నేర్పిస్తుందండి ఏసై, అలా నేర్పించదా మాకు ఏసై, మాకు అలా నేర్పించదా. మా పాస్టర్ గారు ఏమైతే చెప్తారో దానికి డబల్ చేయడం నేర్పించాడు దేవుడు మాకు. విధేయతలో డబల్ విధేయత. అందుకే చర్చిలో 5 సంవత్సరాల దాకా కూర్చొని ఇచ్చాడు దేవుడు మమ్మల్ని. మీలాగా 5 సంవత్సరాల దాకా కూర్చొని వల్ల మీరు ఎన్ని సంవత్సరాలు కూర్చున్నారో మరి మీకే అర్థం అవ్వాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు కూర్చున్నారో మీకు తెలియాలి. వాడబడకుండా మీరు ఒడిలిపోతున్నారు, వాడబడట్లా మీరు వయసు అయిపోతుంది. ఎందుకు వాడుకోవట్లేదంటే మన విధేయత ఉంటేనే దేవుడు వాడుకుంటారండి. 2000 సంవత్సరం జనవరి 16 తారీఖున రక్షణ తీసుకున్నామండి, బాప్తిసం తీసుకున్నాం నా జీవితంలో. 2005లో దేవుడు సేవ వచ్చేసాం, 3, 4, 5లో సేవకు వచ్చేసాం, 7లో సంపూర్ణ సేవకు నడిపించాడు ప్రభు. ఏనాడైతే నువ్వు సత్యాన్ని గుర్తించి నీ జీవితంలో నీ సేవకుడి ద్వారా దేవునితో మాట్లాడుతున్న మాటకు విధేయాలు అవుతావు. దేవుడే సేవకుని మాటను రూఢిపరుస్తాడు. యెషయా గ్రంథం చూడండి అయ్యా, యెషయా గ్రంథం చూడండి అమ్మా. దేవుడు చెబుతున్న మాట, నా సేవకుని మాటను నేను రూఢిపరుస్తాను, చేస్తాను అలా. ఆలోచించండి సహోదరి సహోదరుల, గమనించండి తల్లి చెల్లి తమ్ముడు అన్న. 44వ అధ్యాయం అయ్యా, యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో నుంచి 26వ వచనం అమ్మ, 26వ వచనం చూద్దాం. యెషయా గ్రంథంలో నుంచి చూద్దాం. 44వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 44వ అధ్యాయంలో నుంచి యెషయా గ్రంథం 26వ వచనం చూద్దామమ్మ. తల్లి చెల్లి, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నా సేవకుని మాట ఏం చేస్తాడంట? రూఢిపరచువాడు. సేవకు నిలబెట్టేది ఎవరు? దేవుడు, మనుషులు కాదు. బాగా గుర్తుంచుకో, మనుషులు నిలబడేవాడు సేవకుడు కాదు, దేవుడు నిలబెట్టిన వాడే సేవకుడు. దేవుడు నిలబెడతాడు, నిలబెట్టిన తర్వాత మాటను రూఢిపరుస్తాడు, నెరవేరుస్తాడు. రూఢి అంటే నెరవేర్చే పని ఆయనది. ఎందుకంటే మాట్లాడింది సేవకుడు కాదు కాబట్టి, మాట్లాడింది ఆయన కాబట్టి, ఆయన మాట్లాడటానికి సేవకుడు వాడుకున్నాడు కాబట్టి సేవకుడు మాట్లాడొచ్చు, కానీ ఆ మాట దేవుడు కాబట్టి, ఆ మాటకు ఆయనే జవాబుదారి కాబట్టి ఆ మాటను ఆయనే రూఢిపరుస్తాడు. నీ మీద నేను రూఢిపరుస్తాడు, నీ మీద రూఢిపరుస్తాడు. విధేయత కలిగి ఉంటావా? మా నాన్నగారు మా అమ్మ ఒక అమ్మాయిని చూపించారు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నారు నన్ను. అంతే. 100 సంబంధాలు చూడాల, 100 చోట్లకి వెళ్ళాలా మేము. మా నాన్నగారు మా అమ్మగారు ఎప్పుడైతే ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నారు. అంతే. ఏం నేర్చుకున్నాము యేసు ప్రభు దగ్గర అంటే విధేయత. అందుకే క్రియారూపంగా విధేయత చూపించాం. జీవిత భాగస్వామి ఇది నాకు నచ్చాలి, నా హైట్ ఉండాలి, నాకు ఇష్టం అవ్వాలి, ఆమెకి ఇష్టం అవ్వాలి, మేతలు కలిసి 1 సంవత్సరం దాకా బండి మీద తిరుగుతాం రోడ్లేమట.
చేసుకోవాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాం అలా చెప్పలా. అలా చెప్పలేదండి. మా అమ్మకి కళ్ళు కనిపించు, ఫోటో తీసుకొచ్చి మా నాన్న ఫోటో తీసుకొచ్చి అమ్మాయి ఇది ఆ అమ్మాయి ఫోటో అంటే చెప్పాడు. మా నాన్నగారు చూశారు అమ్మాయి, నేను చూడలేదు. మా అమ్మ చూసిన ఫోటోలో అమ్మాయి అది వాళ్ళన్న ఈ అమ్మాయిని పెళ్లి చేస్తుంది. విజయవాడలో ఇంకో సంబంధం వచ్చింది. వాళ్ళు మన కులమే, మతశాలి కులమే, మన కులమే అమ్మాయి. వాళ్ళకి వాళ్ళ పాఠశాల అమ్మాయి 3 సంఘాలు 4 సంఘాలు ఉన్నాయి అని ఒక ఫోన్ చేసింది. మా అమ్మ ఫోన్ని లేదమ్మా, మేము ఒక అమ్మాయి అనుకున్నాం, ఆ అమ్మాయి. ఆ ఫోన్ చేసినా చెప్తుంది, పిన్ని వాళ్ళు మన కులమే, చర్చికి వెళ్ళే వాళ్ళే, వాళ్ళు కూడా ఉద్యోగం చేయకుండా సేవ చేసే సేవకుడు కావాలి. మన పెద్దోడు ఉద్యోగం చేయట్లేదు కదా, వాళ్ళు 3 సంఘాలు ఉన్నాయి, ఒక్క కూతురే, ఇంకా కొడుకు లేదు, ఎవరు మొత్తం మందే సామ్రాజ్యం. మా అమ్మ అంది, లేదమ్మా, మా అబ్బాయికి ఒక ఫోటో చూపించాం, ఆ అమ్మాయిని చేసుకుంటాడంటే. ఎలాగా ఎక్కడ విధేయత ఉంది? ఈరోజు ఈ క్రైస్తవుడికి ఎక్కడ విధేయత ఉంది? ఒక నిజం చెప్పమంటారా, నీకు బాధ అనిపించింది. చర్చికి వచ్చే వాళ్ళకి యేసయ్య అంటే ఉన్నంత నిర్లక్ష్య భావం ఇంకెవరికి ఉండదు. అది నిజం. చర్చికి వచ్చేవాళ్ళు, రక్షణ పొందేవాళ్ళు, కానుక ఇచ్చేవాళ్ళు, దశభాగం ఇచ్చేవాళ్ళు, చర్చిలో వస్తువులు కొనేవాళ్ళు ఉన్నంత దేవుడి మీద నిర్లక్ష్యము ఎవరికి ఉండదు. నిర్లక్ష్యం ఉండదు. అంటే అవిధేయత. చేద్దాంలే, వెళ్దాంలే, అలా చెప్తాడే అయ్యా ఆయన. వాళ్ళ తమ్ముడు ఏమైనా ఉద్యోగం మానేసాడేంటి, అలా చెప్తాడే. మన పని మనం చేసుకోవాలి, మన కోసం మనం చూసుకోవాలి అనుకునే చండాలమైన వాళ్ళు చర్చిలో ఉండేవాళ్ళు ఉంటుందండి కొంతమంది. అందరూ కాదు, కొంతమంది. బాగా గుర్తుంచుకో. ఈరోజు నీ జీవితం దగ్గరికి ఎందుకు తండ్రిగా నేను చేయట్లేదు దేవుడు. ఒక తండ్రి పదవి ఎవరికి ఇవ్వదు, ఆయనే తండ్రి. నేను ఒక అబ్రహాముకి ఇచ్చారు ఆ తండ్రి పదవి. మనలో ఆది కాండం నుంచి బాగా వినండి, ఆది కాండం నుంచి మలాకి దాకా తండ్రిగా అబ్రహాం నియమించుకున్నారు. ఆ తర్వాత తండ్రి అని పిలువబడింది లేదా తండ్రిగా ఎంచబడింది పౌలు గారిని. ఆత్మలు కన్నాడు ఆయన. ఆత్మీయ తండ్రి అనే పదాన్ని స్టార్ట్ చేసింది పౌలు గారు. నా కుమారుడు అని చెప్పారు. ఈ బైబిల్ గ్రంథంలో ఒకటి పరలోకమందున తండ్రి, రెండోది అబ్రహాము తండ్రి, విశ్వాసుగా తండ్రి, నమ్మిన వారి తండ్రి. పౌలు గారు రక్షించిన ఆత్మలకు తండ్రి. ఈరోజు నువ్వు ఎవరికి తండ్రివి? ఎవరికి తండ్రివి? ఏది నీ విధేయత? ఏది? వయసు అయిపోతుంది నీకు, బలం పోతుంది నీకు, రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలైపోతున్నాయి. ఇంకా లేటు, ఇంకా విధేయతే. చర్చి అంటే విధేయత, దేవుడు అంటే విధేయత. ఒక రూపాయి కేజీ బియ్యానికి వెళ్ళిపోతాం టయానికి. చర్చికి రావు. జ్ఞానం లేదు, బుద్ధి లేదు. ఎద్దుకు తెలుసు యజమాని, గాడిదకు తెలుసు యజమాని. నీకు యేసు యజమాని అని తెలియదు. నీకు విధేయత లేదు. ఇశ్రాయేలుకు తెలివి లేదు. నీకు నాకు తెలివి లేదు. తెలివి ఉంటే దేవుడికి విధేయులు అవుతావు. మనుషులు చెప్పగానే ఉపవాసాలు మానేవు, సిగ్గు లేకుండా. వాళ్ళ మాటలకు లోబడుతున్నావు. దేవుడు చెప్పింది అబద్ధమా? దేవుడు సేవకులు, ప్రవక్తలు, ఏలియాలు, ఎలీషాలు, పౌలు గారు, పేతురు గారు వీళ్ళు చేసింది అబద్ధమా? పిచ్చి బట్టి వీళ్ళు ఉపవాసాలు చేశారా? సిగ్గులాగా చేశారా? బుద్ధిలాగా చేశారా? తెలివిలాగా చేశారా? కాదు, అలా కాదు. విధేయులే చేశారు. చెప్పండి, ఏం చేశారమ్మా? విధేయులే చేశారు. ఒక స్థలం నీకు లేదు, నువ్వు చాలా స్థలం లేదు, నీకు ఇస్తాడు దేవుడు. ఈ ఉద్యోగాలు పట్టణం ఇస్తాడు. అడుగు పెట్టే స్థలం లేదు అబ్రహాము గారి. చెప్పండి, ఎంత స్థలం లేదమ్మా? ఇక్కడ అడుగు పెట్టే స్థలం లేదంట. దేవుడు అంటాడు, అబ్రహాం ఇట్లా 12 అధ్యాయులు పిలిచాడు. 11 అధ్యాయులు చెప్తాడు అబ్రహాంకి. 11 అధ్యాయులు చెప్తాడు, ఇగో ఈ దేశం నీకు ఇచ్చేస్తున్నావు, నీ సంతానానికి. నువ్వు ఎంత ముందుకెళ్తావు, బారు పరిగెత్తు, చాలు అని నువ్వు ఎక్కడ ఆగుతావో అక్కడ ఆగిస్తాను. వెడల్పు వెళ్ళు, బాలేలు,
స్పష్టంగా ఈ యొక్క 13 అధ్యాయం రాశాడండి. 13 అధ్యాయం 16 వచనంలో ఇంటికి మళ్ళీ చదవండి కావాలి. అంత దూరం పరిగెత్తమన్నాడు దేవుడు అబ్రహాం. సంచరించాక నడవమని, సంచరించును అక్కడ తిరుగు. ఎంత వెడల్పు కావాలి, ఎంత బాధ కావాలి. ఈ సంతానం మీ బిడ్డల భవిష్యత్తు అనేది, మీ బిడ్డల బాగోగులు అనేవి మీ భక్తి మీద ఆధారపడి ఉన్నాయండి. బాగా గుర్తుంచుకోవాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ 2 పాయింట్లు మనకేం అర్థం చేసుకోవాలంటే, 3వ పాయింట్కి వెళ్ళే ముందు ఇలా కొంచెం వాక్యాలు మలుపు తిప్పాలి. అందుకే 2 పాయింట్లు గుర్తుంచుకోండి. ఈ 2 పాయింట్లు మనకేం కనిపిస్తుంది అంటే, అబ్రహాము గారు దేవుడికి విధేయుడవుట కనిపించింది. మళ్ళీ చెప్తున్నా, అబ్రహాము గారు దేవుడికి విధేయుడవుట కనిపించింది. ఇది 3వ పాయింట్ ఇలా మలుపు తిప్పుతాం. 3వ పాయింట్ మలుపు తిప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇక్కడ ఇంకో విషయం వినిపించింది మీకు. అబ్రహాం గారి గురించి కాదు, ఇంకా వాళ్ళ అబ్బాయి గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఇంకొక త్వరగా వెళ్ళిపోదాం. అందరూ తీయండి బైబుల్, తెలియకపోతే చూడండి ఒకసారి. పేజీ చెప్తున్నామండి, 176 పేజీ అండి. 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. చాలా ఇది 3వ పాయింట్ ఏంటి తెలుసండి. మీరు తల్లిదండ్రులుగా, విశ్వాసులుగా, భక్తులుగా, ప్రార్థనాపరులుగా, సంఘ సంబంధులుగా, బాప్తిసం తీసుకున్న వాళ్ళగా దేవుడికి విధేయులుగా ఉంటే మీ బిడ్డలు మీకు దేవుడికి మీరు విధేయులుగా ఉన్నారు కదా, దానికంటే రెట్టింపు విధేయులుగా ఉంటుంది మీకు. మీ బిడ్డలు అసలు ఇక్కడ కూర్చొని మీరు మీ బిడ్డ గురించి ఆలోచించాలండి. అసలు వెనక్కి తిరగదు. మా అబ్బాయి వచ్చేదా వెనక్కి తిరగదు, మా అమ్మాయి వచ్చి వెనక్కి తిరగదు. ఎందుకంటే వాళ్ళు మీకంటే ముందు ఉంటారు. ఇక్కడ మీరు విధేయులు కాబట్టి ఏమయ్యారు, మీరు విధేయులు అయితే మీ బిడ్డలు దేవుడు మీకు విధేయులు అవుతారు. బాగా ఆలోచించు. ఇప్పుడు ఆదికాండం అయ్యా 3వ పాయింట్ చూడండి. 22వ అధ్యాయం 1వ వచనం. 3వ పాయింట్ చూద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, అమ్మ చూడండి అమ్మ ఒక్కసారి. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. అయ్యా, ఇక్కడ ఎంత విధేయత కలిగి ఉంటాడో ఇస్సాకయ్య నాన్నగారికి చూడండి. పెద్ద వయసు నాన్నగారికి. అబ్రహాం గారికి చాలా పెద్ద వయసు అండి. ఎందుకంటే అబ్రహాం గారికి 100 సంవత్సరాల చిన్నది పడతాడు కొడుకు ఇస్సాకు. అంటే 100 సంవత్సరాల తర్వాత నుంచి ఇస్సాకు చదువుదామయ్యా ఒకసారి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా, చిత్తం. అప్పుడు యేసు ప్రభువారు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి. ఈ అధ్యాయం చదువుతుంటేనండి అన్న ఒకసారి, ఈ అధ్యాయం చదువుతుంటే నాకేం అర్థమైందండి ఆత్మీయంగా. చాలా మంది చెప్తారు ప్రభా అబ్రహాంగా తన కొడుకును బలించారు, కానీ ఇంకా ఏదైనా నాకు లోతుగా తెలియజేయదు ప్లీజ్ అంటే. అప్పుడు దేవుడు చెప్పాడు తెలుసా అండి, అబ్రహాము తన కొడుకుని ఇవ్వటం కాదు నా కుమారుడా, కొడుకు విధేయుడు అయితేనే అబ్రహాము తన కొడుకుని దేవుడికి ఇస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాము తన కొడుకుని దేవుడికి ఇవ్వటం అది సాధ్యం కాని పని. వాళ్ళ కొడుకు విధేయుడు అయితేనే అబ్రహాము ఇస్తాడంట దేవుడికి. బాగా ఆలోచించండి. ఈరోజు కూడా మన బిడ్డలు దేవుడికి ఇవ్వాలంటే మన బిడ్డలు దేవుడికి విధేయుడు అయితేనే దేవుడిని మన బిడ్డలు స్వీకరిస్తారు, మన బిడ్డలు దేవుడు స్వీకరిస్తాడు. వాళ్ళు విధేయులు కాకుండా నీవు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటారు. అది పెళ్లి కాబట్టి కూర్చుంటారు. పెళ్లి కావాలి, పెళ్లి కొడుకు తప్పకుండా కావాలి, కూర్చుంటారు. టయానికి వచ్చేస్తారు. ఇంకా పాష అయిన ముందు వచ్చేస్తారు. బాబు పెళ్లి చేయాలి, పాష అయిన రాలేదు అని కథ పడుతూ ఉంటారు. పెళ్లి కొడుకు చర్చికి ఎప్పుడు త్వరగా రాడు, కానీ పెళ్లి చేసుకునే రోజు మాత్రం ముందు కూర్చుంటాడు. పాష ఇంకా రాలేదండి, పాష ఎక్కడో త్వరలేదు, మీ తాళి కట్టాలి, మమ్మల్ని జతపరచండి భాష ఆ స్త్రీ పెళ్లి గుర్తు చేస్తూ ఉంటుంది. పెళ్లి కాకముందు ఎప్పుడు టయానికి రాదు వాళ్ళు చర్చికి ప్రార్థనకి. అది విధేయత లేకపోతే కలిగే విధానం. విధేయతను మీరు దేవుడు కలిగి ఉంటే దేవుడిని బిడ్డలకు విధేయతని నేర్పిస్తాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు నువ్వు చెప్పిన భక్తికి విధేయత కలిగి ఉంటారు. ఇక్కడ అబ్రహాం గారు తండ్రి తీసుకొచ్చి కొడుకుని ఇవ్వటం కాదు, కొడుకు దేవుడికి విధేయుడయ్యాడు. ఇస్సాకు ఏమయ్యాడు, దేవుడికి విధేయత అయ్యాడు. అందుకనే కొడుకుని తండ్రి దేవుడికి ఇవ్వగలిగాడు తీసుకెళ్ళి. ఎలాగా ఇస్సాకు తండ్రి దేవుడికి విధేయుడు అయ్యాడంటే అబ్రహాము దేవుడికి విధేయుడు అయ్యాడు కాబట్టి. విధేయత కలిగి
ఏమి ఉన్నాడు అబ్రహాం దేవుడికి? అందుకే ఇస్సాకు గారు దేవుడికి విధేయత కలిగి నా రమ్మంటే వెళ్ళాడు. ఇస్సాకు చిన్నవాడు కాదు, కట్లు తీసుకొని కట్లు మోసుకుంటూ కొండ మీదకి వెళ్ళాలంటే చిన్నవాడు కాదు. పడవల కింద ఉంటావు, గాడిదల కింద ఉంటాయి. అబ్రహాం గారి చేతిలో కాగడ అంటే నిప్పు ఉంటుంది, అబ్రహాం చేతిలో కత్తి ఉంటుంది, మిగతా ఇస్సాకు భుజాల మీద కట్లు ఉంటాయి. ఒక మనిషిని తాగబెట్టాడు, కట్లు మోసుకెళ్తాడు ఇస్సాకు గారు కొండ మీదకి. ఎందుకు విధేయుడు కొడుకు? నీ జీవితంలో నీ కూతురు నీకు ఎందుకు నీ మాటకు లోబడట్ల, నీ మాట నేను నమ్మట్ల నీ కూతురు, నీ మాట నమ్మట్ల నీ కూతురు, నీ మాట నమ్మట్ల నీ కూతురు. ఎందుకని? నువ్వు దేవుడి మాట నమ్మట్లా. నీ కూతురు నీ మాటకు భయపడట్లా. ఎందుకని? నీ కూతురు నీ మాటకు భయపడట్లా, నీ కొడుకు నీ మాటకు భయపడట్లా. ఎందుకంటే నువ్వు వేసే మాటకు భయపడట్లా. నీ కూతురు నీ మాటకు భయపడాలంటే నువ్వు చెప్పిన నువ్వు చూపించిన అమ్మాయిని చేసుకోవాలంటే, నువ్వు చెప్పిన నువ్వు చూపించిన అబ్బాయిని చేసుకోవాలంటే, నువ్వు చెప్పిన నువ్వు చూపించిన కాలేజీలో జాయిన్ అవ్వాలంటే, నువ్వు చెప్పిన నువ్వు చూపించిన వస్త్రాలు వేసుకోవాలంటే నువ్వు దేవుడికి విధేయుడు అవ్వాలి. నువ్వు దేవుడికి విధేయుడు అవ్వాలి, తల్లి కాదు తండ్రి. నీలో విధేయత లేనప్పుడు నీ బిడ్డలో నువ్వు విధేయత చూడాలనుకుంటూ అది తప్పు. ఎందుకని? వేరులో ఏదైతే ఉంటుందో చెట్టు కాయ కూడా అదే ఉంటుంది. వేరు పరిశుద్ధంగా ఉంటే కొమ్మ కూడా పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు విధేయత చూపించుకుంటా ప్రభువుకి, నా కొడుకు నా మాట వింటున్నాడు వినడు, అది జరగని పని. బైబిల్లో దేవుడు చెప్పాడు జరగదు అంటే జరగదు. ఈరోజు నీ కొడుకుని బట్టి ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు ఎందుకు నీ కూతురిని బట్టి ఏడుస్తున్నావు అంటే ఒక చెప్పమంటారా? లోబడి నొలని ప్రజల వైపు దినమల్లో దేవుడు చేతులు చాపి తండ్రి భాష ముందు నీ కోసం ఏడుస్తున్నాడు ఆయన, నా కోసం ఏడుస్తున్నాడు ఆయన. తండ్రి ఇగో ఈ పాలు ప్రసాద్ ఈ పాలను 1 సంవత్సరం ఉంచును ఆయన. తండ్రి అంటున్నాడు వీడు బాగుపడుతున్నాడు ఆయన, వీడు తీసేద్దాం, వీడు నా తలకాయ నొప్పి అయిపోయి నా మాట విధేయుడు చూపించు వాడి దోషం చేసుకుని వెళ్ళిపోతాడని తండ్రి అంటుంటే ఏసీ అంటున్నదంట ఈ పాలనని ఉంచండి 1 సంవత్సరం ఉంచండి, గొలుసు పాదం పెట్టిద్దాం, దేవజకులు దేవుడు పెద్ద దైవజకులు నడిపిద్దాం, బుద్ధి వచ్చేలాగా చేద్దాం, మాతనేమో చూద్దాం అని. అలాగే పాలు ప్రసాదించిన బిడ్డలు వల్ల పాలనకి సంతోషం ఉండదు. ఎందుకని? దేవుడికి నిన్ను బట్టి సంతోషం రాకపోతే నీ బిడ్డల బట్టి నీకు సంతోషము సమాధానము స్థిమితము ఉండదు. నీ బిడ్డలు అలా మానేయాలంటే నీ బిడ్డలో ఫోన్లో సినిమా పెట్టేవాళ్ళు, అలా ఏసై చేయలేడు. నీకు ఏసై కూడా నువ్వు సాటిస్ఫై అవుతావు అని చెప్పేసి ఎపిషాన్ చేయమని చెప్పడు. నీ సాటిస్ఫాక్షన్ కోసం నీ సంతృప్తి కోసం బ్యాధి తాగమని చెప్పడు. నువ్వేది నీ కొడుకు అలా చేస్తాడని నీ కూతురు అలా చేస్తాడని సీరియల్ పెట్టి సినిమాలు పెట్టి బొమ్మలు పెట్టి అయిపెట్టి ఎత్తావు ఫోన్. కానీ ఏసై అలా చేయలేడు. ఎందుకని? అది అల్పమైనది మాత్రమే. ఎందుకని? నీ కొడుకు నువ్వు ఫోన్లో ఏదో పెట్టిస్తావు, నట్ అయిపోయి ఆగిపోయింది అనుకో, వాడి ఫోన్ ఇసుకు కొడతాడు, 40,000 ఫోన్ అయింది. సంతృప్తి కాదని అదేంటో తెలుసా? ఉపశమనం. దేవుడికి అలా చేయడం చేత కాదు. దేవుడు చేసింది శాశ్వతమైనది చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడమ్మా? శాశ్వతమైన ఉపశమనాలు చేయడం ఆయన శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప, శాశ్వతమైన రాజ్యం. నువ్వు వెలుగు సంబంధివి. ఏ సంబంధం? మన వెలుగు సంబంధం అంటే ప్రతిష్ఠించుకోవాలి. నీ కొడుకు చిన్నగా ఉండగానే అబ్రహాం ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. అసలు బిడ్డలు పుట్టకముందే అబ్రహాం ప్రతిష్ఠించుకోండి పిలిచిన చోట తెలిసి వచ్చాడు. ఒకటి అబ్రహాం తండ్రి అయ్యాడు, విశ్వాసం తండ్రి అయ్యాడు. ఒకటి ఏమయ్యా చెప్పండి అమ్మా? విశ్వాస తండ్రి. రెండోది ఏమయ్యారు అమ్మా? యేసుక్రీస్తు వాక్యం మనం విన్నాం కదా, 2 విన్నాం. మళ్ళీ హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యంతో నేను చేయబడుతున్న మాటను గుర్తిద్దాం. మన జీవితాన్ని కలగజేసిన కరుణా వాత్సల్యం గల దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, క్షమించే దేవుడు, త్యాగీసే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. ఎప్పుడైతే నెగిచి వచ్చాడో దేవుడి కోసం, దేవుడి యొక్క పని కోసం, దేవుడికి వస్తువుగా ఉపయోగపడటం కోసం, అడుగు స్థలం లేకపోయినా
తన సంతానానికి దేశం ఇస్తా అని చెప్పాడు. ఫస్ట్ది తండ్రి అయ్యాడు, జనములకు తండ్రి. ఫస్ట్ ఏమయ్యాడు అబ్రహాం గారు. రెండోది అడుగు పెట్టే స్థలం లేకపోయినా యేసయ్య ఏం చెప్పాడు, నీ సంతానానికి ఒక దేశమే ఇచ్చేస్తానని చెప్పాడు. ఇది 2 పాయింట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ అబ్రహాం గారు ఏం చేశాడు? అబ్రహాం గారిని జనములకు విడిచిపెట్టి వచ్చినందుకు. రెండోది ఏం చేశాడు అబ్రహాం గారికి? అడుగు పెట్టే స్థలం లేదు, తన సంతానానికి దేశమే ఇస్తాను, నువ్వు ఎంత దూరం పరిగెత్తు అక్కడ ఆగు, అంతదాకా ఇచ్చేస్తాను ఈ సంతానం అన్నాడు. మూడోది అబ్రహాం ఏం చేశాడంటే, దేవుడి యొక్క దీవెన నామంలో ఆది కాండం చూడండి అయ్యా, ఇక్కడే ఆది కాండంలో నుంచి 20వ అధ్యాయం అయ్యా, 20వ అధ్యాయంలో నుంచి 7వ వచనం అయ్యా. కొత్త నిబంధన వ్యక్తుల గురించి తర్వాత విందాం. మనకి ఈ వ్యక్తి గురించి మనకి బాగా గుర్తుండాలి ముందు, తర్వాత రెండో విషయం విందాం. 20వ అధ్యాయం 7వ వచనం అయ్యా. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతని మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త. చాలయ్యా, అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. చాలయ్యా. మూడోది అబ్రహాం గారు ఏం చేశాడు? దేవుడు ప్రవక్త చేశాడు. ఎందుకని? లేచి వస్తే పిలిస్తే అని విధేయుడైపోయాడు. పిల్లలు ఏమైపోయాడమ్మా? విధేయుడైపోయాడు. విధేయుడు అవగానే తండ్రిని చేసేసాడు. నువ్వు అబ్రహాము జనములకు తండ్రివి, విశ్వాసులకు తండ్రివి చేశాడు. నమ్మిన వాళ్ళకి తండ్రివి. నువ్వు వాళ్ళు సున్నత చేయించుకోనివ్వబోను అదంతా అనవసరం, నువ్వు మాత్రం తండ్రివి అంతే, అయిపోయింది. రెండోది భూమి పెట్టుకుని అడుగు పెట్టే స్థలం భూమి లేదు, కానీ నీ సంతానానికి నేను దేశం ఇచ్చేస్తా అన్నాడు. చూడండి, మన బిడ్డల కోసం మనం పరితపిస్తున్నాం, కానీ దేవుడు అన్నాడు, నీ బిడ్డలు కాకముందు, నీ బిడ్డలు అయిన తర్వాత నిత్యము వాళ్ళు నా బహుమతులు అన్నాడు దేవుడు. ఎవరి బహుమతులు? దేవుడి బహుమతులు. మన బిడ్డల గురించి మనం ఆలోచించే ముందు, నా తండ్రికి, నా యేసయ్యకి నేను బిడ్డగా ఉన్నానా, వెలుగు సంబంధిగా ఉన్నానా, నేను ప్రతిష్ఠించుకున్నానా, నాలో విధేయత ఉందా, ఆలోచించండి, గమనించండి. దేశం వదిలిశారు, బంధువులు వదిలేశారు, తండ్రి ఇంటిని వదిలేశారు. హల్లెలూయా. ఆలోచించండి, గమనించండి. ఎప్పుడైతే లేచాడో అప్పుడు తండ్రి, నువ్వు తండ్రి అన్నాడు. నీ సంతానానికి దేశమే, రెండోది దేశం ఇస్తా అన్నాడు. మూడోది ఏంటో తెలుసు సహోదరి, నువ్వు జనములకు ప్రవక్తవి. నీకోసం ప్రార్థన చేస్తాడు అబ్రహాం నాన్నగారు, అబ్రహాం తాతగారు ప్రార్థన పనులు కాదు ఈయన అబ్రహాంగా చేయడానికి. ఎక్కడ నీ ప్రతిష్ఠత ఉంటుందో, ప్రతిష్ఠించుకున్నవాడి ప్రభు కోసం ప్రత్యేకపరుచుకుంటావు. ఈరోజు శుక్రవారం కాదు, కానీ ఈరోజు ఉపవాసం ఉంటే, రేపు శుక్రవారం కాదు ఆయన రేపు ఉపవాసం ఉంటే, అది ప్రత్యేకించుకోవడం. గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఉంటారు కొంతమంది. ఈరోజు అబ్బా, ఏదో తల్లి గుడ్ ఫ్రైడే, నీకు తెలియని విషయం తెలుసా? రోజును సిలివేస్తున్నావు ఆయన్ని. ప్రత్యేకించుకోపోతే బాహాతంగా మాడా సిలివేస్తున్నావు నువ్వు దేవుడిని. మరి ఉపవాసం ఉండవా, కన్నీళ్లు కాల్చవా, రోదన చేయవా? దేవుడిని సంతోషపరిచే వ్యక్తిగా లేను. సంతోషపరచడం అంటే ఏంటి? ఆయన మాట వినగానే విధేయులు అవ్వటం, విధేయత కలిగి ఉండటం. ఆయన మాట వినగానే ఏం చేయాలమ్మా? విధేయత కలిగి ఉండటం. తండ్రి చెల్లి అన్నా, అయ్యా ఒక రోజు మా నాన్నగారు నాతో మాట్లాడట్లా, ఒక నెల రోజు మాట్లాడట్లా. నేను మా నాన్నగారు కలుసుకునే రోజు ఎప్పుడంటే, రోజుకి సుమారుగా 1 గంట కలుస్తామండి. ఎప్పుడో తెలుసా? భోజనం చేసేటప్పుడు కలుస్తాం మేము. ఉద్యోగానికి ఇద్దరం కలిసి భోజనం కలుసుకునేవాళ్ళం. క్యారేజ్ ఒకటే ఇద్దరికి. విశ్వాసంగా ఉన్నప్పుడు, నీ చర్చలో విశ్వాసం ఉన్నప్పుడు, నాకు పెళ్లి కాకముందు ఒక ఇంట్లోనే నేను, మా తమ్ముడు, అమ్మ, నాన్న, మేము నలుగురు కలిసి ఒక ఇంట్లోనే ఉంటున్నాం. చర్చికి వెళ్ళిపోతూ ఉండేవాడిని, చర్చిలోనే ఉండేవాడిని. తర్వాత ఉదయం ఉద్యోగం చూసుకునేవాడిని, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేవాడిని, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ చర్చికి వెళ్ళేవాడిని.